గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. మాస్టర్ ఈ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మనం ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో గోల్డ్ లో ఈరోజు ఇంపార్టెంట్ జోన్స్ ఏవో చూద్దాము అండ్ ఈ జోన్స్ ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయండి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. సో మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఈరోజు ఇంపార్టెంట్ జోన్ ఈ జోన్ ఉంటుంది. ఇప్పుడు 30 మినిట్స్ ప్రైమ్లో ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్ కి ఉంది. సో మరి మనం అప్ సైడ్ ఎంట్రీస్ చూడాలి అంటే ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. అండ్ మార్కెట్ కనుక కింద పడితే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. సో ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. మరి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయి చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో న్యూ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసింది. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. సో నేను ఇంతకు ముందు ఐడెంటిఫై చేశాను ఆల్రెడీ. ఈ ట్రేడ్ దగ్గర నేను ఎంట్రీ కూడా తీసుకున్నాను. 1:1 టార్గెట్ ఇచ్చేసింది. సార్ ఇక్కడ చూద్దాము. సో ఇది నా ఎంట్రీ. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా హ్యామర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తో నేను ఎంట్రీ తీసుకున్నాను. 1:1 ఆల్రెడీ ఇచ్చేసింది. 50% బుక్ చేసేసాను. ఇంకా 50% నేను టార్గెట్ వరకు వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ట్రేడ్ నాది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరే విధంగా ప్లాన్ చేయాలి అంటే మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తే ఆ రెడ్ జోన్ నుంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా మార్కెట్ డైరెక్ట్ ఇక్కడ నుంచే కింద పడితే కనుక ఈ రెడ్ జోన్ దగ్గర వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. సో ఒకవేళ మార్కెట్ కనుక అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటే ఈ రెడ్ జోన్ ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్అవుట్ చేసే వరకు చూడండి. మార్కెట్ ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు రిస్క్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకో. ఈ రెడ్ జోన్ వరకు మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గోల్డ్ ప్లాన్. ఇంకా ఏమైనా న్యూ జోన్స్ నేను యాడ్ అయినా టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఆ న్యూ జోన్స్ ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. అండ్ ఇది గోల్డ్. ఒకసారి బీటీసీలో చూద్దాము. బీటీసీలో ఏ జోన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో బీటీసీలో మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. మార్కెట్ లో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. సో మార్కెట్ ఈ జోన్స్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రెండు జోన్స్ దగ్గర ఏ జోన్ దగ్గరికి వచ్చినా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఈవెన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఇవే జోన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ జోన్స్ వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ అక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఆ జోన్స్ ని బేస్ చేసుకొని ఎంట్రీ చూడండి అండ్ ప్రాపర్ సెటప్ వస్తే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయకండి. సో నో ట్రేడింగ్ డే ఆల్సో వెరీ గుడ్ డే. ఇది మనకి ఈరోజు అనాలిసిస్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.